హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ఈ జీవితం అనేది చాలా సింపుల్. మన గురించి ఏమనుకుంటామో అదే మన వాస్తవమై తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి, అది ఏదైనా కానీ, మంచిదైనా చెడ్డదైనా, దానికి అక్షరాల మనమే బాధ్యులం. మన మనసులో మనం ఏం ఆలోచిస్తున్నామో ఆ ఆలోచనలే మన భవిష్యత్తును సృష్టిస్తుంది. మనం మాట్లాడే మాటలు, మనం ఆలోచించే ఆలోచనలు అన్నీ కూడా మన అనుభవాలను సృష్టిస్తున్నాయి. మన పరిస్థితులను మనమే సృష్టించుకుంటున్నాం. ఆ తర్వాత మనం నిరాశకు గురైతే ఆ తర్వాత అవతలి వ్యక్తిని నిందించడానికి ఎటువంటి సంకోచం లేకుండా మన శక్తినంతా ధారబోస్తాం. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏ వ్యక్తికైనా, ఏ స్థలానికైనా మనమే అధికారం చలాయించే శక్తి లేదు. ఎందుకంటే మనం మాత్రమే ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉన్నాం. ఆ శక్తితోనే నెగిటివ్ ఆలోచించి మన పరిస్థితులను మనమే సృష్టించుకుంటున్నాం. మన మనస్సును శాంతిగా, సామరస్యంగా ఉంచుకుంటూనే మన మైండ్ని బ్యాలెన్స్ చేసుకుంటేనే మన జీవితంలో ఆ శాంతి, ఆ సామరస్యత, ఆ బ్యాలెన్స్ అనేవి చోటు చేసుకుంటాయి. మన గురించి, మన జీవితం గురించి పెట్టుకున్న నమ్మకాలే వాస్తవాలుగా మారతాయి. మనం ఏ అంశాన్ని ఆలోచించడానికి, నమ్మడానికి ఎంచుకుంటున్నామో ఆ ప్రతి ఆలోచన నెరవేర్చడానికి విశ్వం మనకు పూర్తిగా సహకరిస్తుంది. మీరు మీ గురించి ఏమేమి ఆలోచించుకోవాలి అని అనుకుంటున్నారో, మీ జీవితం గురించి ఎలా ఊహించుకుంటున్నారో అదే మీ వాస్తవంగా మారుతుంది. ఈ సత్యం మనకు తెలిసినప్పుడు నాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే ఆలోచన మన దగ్గరకు రానియకూడదు. ప్రతి ఒక్కరూ కూడా నాకు అంతా మంచే జరుగుతుంది, నాకు అందరూ సహాయపడుతుంటారు అనే మాట మనకు మనం చెప్పుకోవాలి. అసలు మన జీవితం ఏంటి, జీవితం ఎలా గడపాలి అనే భయం చాలా మందిలో ఉంటుంది. నిజానికి మనకు మంచి అవగాహన, విచక్షణ ఉంటే మనం చేసే పనులు కూడా తేలికగా ఉంటాయి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీకు నచ్చిన విధంగా మీ జీవితాన్ని మలుపు తిప్పుకునే శక్తి మీలోనే ఉంది. బలమైన విశ్వాసం ద్వారా, రోజు మీతో మీరు చెప్పుకునే సానుకూల మాటల ద్వారా ఇది సాధ్యం. ఇప్పుడు మనకున్న పరిమిత నమ్మకాలు దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో, నెగిటివ్ని స్వీకరించాలా లేదా, మన మనసుని కంట్రోల్లో ఎలా పెట్టాలి, ఏది వినాలి, ఏది వినకూడదు, ఇవన్నీ కూడా మన చిన్నతనంలో మన చుట్టుపక్కల చూసి నేర్చుకుంటాం. మన గురించి, మన ప్రపంచం గురించి ఎలా ఆలోచించాలో అన్నీ ఇలానే నేర్చుకున్నాం. అశాంతి, భయం, కోపం ఉండే వ్యక్తులతో కలిసి తిరిగాం, జీవించాం. కాబట్టే మనం కూడా అలానే భయపడుతూనే ఉన్నాం. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం, కోపం వచ్చినప్పుడు మనకు మనం చెప్పుకునే మాట, నాకు మాత్రం కోపం వస్తే ఎవ్వరు వచ్చినా అడ్డుకోలేరు అని. ఇలాంటి ఫీలింగ్స్ అనేవి మిమ్మల్ని సమస్యలలో పడేస్తాయి, మీ జీవితాన్ని చిదిమేస్తాయి. మీరు కలలకనే జీవితాల్ని దూరంగా తీసుకుపోతాయి. మన మాటకు శక్తి లేదు, కానీ మనం మాట్లాడే ప్రతి మాటకు ఫీల్ అవుతూ చెప్పడం అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే ఆ ఫీలింగ్ నేరుగా మీ సబ్కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. కాబట్టి గతం పట్ల మన వైఖరి ఎలా మార్చుకోవాలి? గతం ముగిసింది, పూర్తయింది. ప్రస్తుతం ఇప్పుడు దాన్ని మార్చలేము, కానీ మనం గతం గురించి మన ఆలోచనలు మార్చుకోగలం.
మన జీవితంలో మనల్ని ఎప్పుడో ఎక్కడో మనల్ని బాధపరిచారు అని ప్రస్తుత క్షణంలో మనల్ని మనం గాయపరుచుకోవటం ఎంత మూర్ఖత్వం. కోపంతో ఊగిపోయే స్థితి వల్ల ముప్పు వస్తున్నప్పుడు కోపం లేకుండా చేసుకోవటం మంచిది కదా. ఎప్పుడైనా సరే మనం ఏ నమ్మకంతో ఉంటే ఆ నమ్మకమే నిజమైనట్టుగా మన సబ్కాన్షియస్ మైండ్, యూనివర్స్ నిజమయ్యేలా చేస్తాయి. అందుకే మనం ఆనందంగా గడపకుండా చేసే ఈ ఆలోచనల్ని, ముందుకు సాగకుండా చేసే భావాలను, నెగిటివ్ ఐడియాలను, నమ్మకాలను విసిరికొట్టడం చాలా ముఖ్యం. గతం గురించి విముక్తి పొందాలి అంటే ముందు క్షమించడానికి ఇష్టపడాలి. మనతో సహా ప్రతి ఒక్కరిని క్షమించాలి. ఎలా క్షమించాలో మనకు తెలియకపోవచ్చు, కానీ మనం క్షమించాలి అనుకున్నా, క్షమించడానికి సమ్మోహంగా ఉన్న మన హీలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మనం మన హీలింగ్ ప్రక్రియ కోసం మనం మన గతాన్ని వదిలేసుకోవటం, అందరినీ క్షమించడం అత్యవసరం. నేను కోరుకున్న విధానంలో నువ్వు ఉండనందుకు నేను నిన్ను క్షమించాను, నేను నిన్ను విడుదల చేశాను అని అనుకోవటం చాలా మంచిది. మనసులో ఈ విధంగా దృఢ నిశ్చలంగా అనుకుంటే చాలు, మీకు గతం నుండి విడుదల కలుగుతుంది. అన్ని అనారోగ్యాలు క్షమించకపోవటం వలనే మనం అనారోగ్యానికి గురైనప్పుడల్లా మనం ఎవరిని క్షమించాల్సి ఉందో మన హృదయాన్ని శోధించాలి. అన్ని అనారోగ్యాలు క్షమించకపోవడం వల్లనే వస్తాయి. మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం ఎవరిని క్షమించాల్సి ఉందో చూడాలి. క్షమించడం అంటే వదిలేయడం. మనల్ని మనం ఆమోదించినప్పుడు, అంగీకరించినప్పుడు జీవితంలో సరిగ్గా అన్నీ జరుగుతాయి అని మీరు కనిపెట్టడం మొదలు పెడతారు. ప్రతి చోట చిన్న చిన్న అద్భుతాలు జరుగుతున్నట్టే ఉంటుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది, సంపదలు మనపై ఇష్టం పెరుగుతుంది, మన మానవ సంబంధాలు మరింత ఆప్యాయంగా మారుతాయి, మనం మరింత పవర్ఫుల్గా పనిచేస్తాము. ఇవన్నీ కూడా అప్రయత్నంగా జరిగిపోతాయి. మిమ్మల్ని మీరు ప్రేమించడం, విశ్వసించడం, అర్హత పొందడం వల్ల మీ మనస్సులో ఒక సురక్షితమైన స్పేస్ అనేది ఏర్పడుతుంది. ఆ స్పేస్లో మీ జీవితంలో మరింత ప్రేమపూర్వక సంబంధాలు ఏర్పడతాయి. ఈ స్వభావం కొత్త ఉద్యోగాలకు తెచ్చిపెడుతుంది, జీవించడానికి ఒక మంచి చోటును అందిస్తుంది, మీ శరీర బరువును కూడా మామూలు స్థాయిలో ఉండేలా చేస్తుంది. మన జీవితం మీద మనకు ప్రేమ ఉంటే మన శరీరం మీద కూడా మనమే ఆ ప్రేమ ఉంటుంది. సెల్ఫ్ ఇంప్రూవల్, సెల్ఫ్ యాక్సెప్టెన్సీ అనేవి మన జీవితంలో ప్రతి చోట సానుకూలమైనటువంటి మార్పులు తీసుకువస్తాయి. మనల్ని మనం ఏ సందర్భంలోనూ విమర్శించుకోకుండా ఉంటే మనల్ని మనం ప్రేమించుకోవటం మొదలవుతుంది. మనం కోరుకున్న విధంగా మారకుండా చేస్తుంది ఈ విమర్శ. మనల్ని మనం అర్థం చేసుకోవటం వల్ల, మన పట్ల మనం సున్నితంగా ఉండటం వల్ల మన ఆ పరిస్థితుల నుండి బయటపడటానికి వీలవుతుంది. మీకు తెలుసా, ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని మీరు విమర్శించుకుంటూనే ఉన్నారు, కానీ పనులు జరగటం లేదు. కానీ మిమ్మల్ని విమర్శించుకోకుండా ఆమోదించుకోవడానికి ప్రయత్నించండి. ఏమవుతుందో మీరే చూడండి. మన మనసును మార్చుకోవటానికి, మన సక్సెస్కి దగ్గర అవ్వటానికి కొన్ని ఎఫర్మేషన్స్ ప్రతిరోజు మనకు మనం చెప్పుకుందాం. నా పాత వీడియోస్లో ఎఫర్మేషన్స్ని వినండి. ప్రతి ఎఫర్మేషన్స్ని ప్రతిరోజు ఉదయం, అలానే రాత్రి నిద్రపోయే ముందు ఆ ఎఫర్మేషన్స్ని చెప్పండి. మీ జీవితంలో మీకే తెలియకుండా అన్ని సానుకూలమైన మార్పులు జరుగుతాయి.